మూడో అధ్యాయం ఆవిర్భావ యజ్ఞం. ఇంటెన్సివ్ కోర్సు కోసం తీసుకున్న ఆ హాల్లో మా మాదిరిగా వచ్చిన వారు 60 మంది దాకా ఉన్నారు. విశాలమైన ఆ హాల్ అంతా చాపలు పరిచి ఉన్నాయి. వేదిక మీద నిలువెత్తు భగవాన్ పోర్ట్రేట్ నిలబెట్టబడి ఉంది. ఎంతో సందిగ్ధావస్థతో లోపల గడుగుపెట్టిన నాకు ఆ పోర్ట్రేట్ వంక చూస్తుంటే అద్వితీయమైన అనుభూతి, సందేహాలన్నీ క్రమంగా తొలగిపోతున్నట్లనిపించింది. దీక్ష ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ధర్మగురువు ఒక్కొక్కరిని పిలిచి భగవాన్ పోర్ట్రేట్కి చేరువలో కూర్చోబెట్టి చెవిలో మంత్రం చెప్పి తల మీద చేతులు పెట్టి దీక్షనిస్తున్నారు. ఆయన భార్య ఆడవాళ్లకు దీక్షనిస్తుంది. నా వంతు వచ్చింది. పోర్ట్రేట్కి ఎదురుగా కూర్చున్నాక ధర్మగురువు భగవాన్ కళ్ళల్లోకి చూస్తూ ఉండండి అని చెప్పారు. తేజస్సు వెదజల్లుతూ ఆ కళ్ళు 2-3 క్షణాలు అలా చూశాక కళ్ళు మూసుకోండి అని చెప్పి తల మీద చేతులుంచి చెవిలో మెల్లగా 3 సార్లు మంత్రం చెప్పి నాతో తిరిగి అనిపించారు. ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, ఎందరో దేవుళ్ళని చూశాను, మెడిటేషన్ కోసం ఉపదేశాలు తీసుకున్నాను. కానీ ఇంతటి అనిర్వచనీయమైన అనుభూతి ఎప్పుడూ కలగలేదు. భగవాన్ శిరస్సు చుట్టూ కాంతులు వెదజల్లుతూ ఏదో చక్రం తిరుగుతోంది. నా శరీరంలోకి ఏదో విద్యుత్ శక్తి ప్రవహిస్తోంది. కళ్ళలో నీళ్లు చిలికినట్లయింది. దీక్ష కార్యక్రమం అయిపోయింది. తర్వాత శిక్షణ మొదలైంది. శిక్షణ అనే పదం ఇంకే పదం వాడాలో తెలియక ఉపయోగిస్తున్నాను. మిగతా ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇక్కడకు తేడా మొదట్లోనే తెలుసుకున్నాను. మిగతా చోట్ల సరాసరి గుడికి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో పటాలు పెట్టుకుని పూజ చేయవచ్చు. ఇక్కడ అలా కాదు. మొదట శిక్షణా కార్యక్రమం పూర్తయితే కానీ సాధకుడుకు ఆ అర్హత లభించదు. ఓ పటాన్ని పెట్టుకునే ముందు దాని విలువేమిటో తెలుసుకోవాలి. ఆ విలువేమిటో మనమే గ్రహించలేకపోతే ఇతరులకి దాని గురించి ఏం చెప్పగలం? శిక్షణ అంటే ఉపన్యాసాల పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారేమోననుకున్నాను. పాటలు పాడుతున్నారు, సాధకులంతా ఆ పాట చరణాలతో జత కలుపుతున్నారు. అంటే భజన కార్యక్రమం అన్నమాట. చాలా చోట్ల ఉన్న తతంగమేగా అనుకున్నాను. ఇవన్నీ చాలా చూశాను. వాళ్లతో జత కలపడానికి నా అహం అడ్డు వస్తోంది. భగవాన్ పోర్ట్రేట్ వంకే నా చూపులు ప్రసరిస్తున్నాయి. ఆయన కళ్ళు నా వంకే చూస్తున్నాయి. ఆ చూపులు బంగారు కిరణాల్లా ప్రవహిస్తున్నాయి. అప్రయత్నంగా నా పెదవులు కదిలాయి. ఆ రాగ జలంధరిలో నా గొంతు కూడా కలిసింది. అలసిపోయాననుకున్నాను. ఆ ఊహ నిజం కాదని తర్వాత తెలిసింది. తర్వాత నా చేతుల్లో నేనే లేను. పాటలు పాడుతూనే ఒక్కొక్కరు లేచి నిలబడుతున్నారు. తర్వాత నాట్యం చేస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా విచిత్రంగా మొదలైంది. మొదట ఒకరిద్దరు, తర్వాత మరికొందరు, అలా క్రమంగా హాల్లో ఉన్న వారంతా నాట్యం చేయటంలో మునిగిపోయారు. నాది చాలా సిగ్గుపడే స్వభావం. అలాంటిది అదంతా మరిచిపోయి ఎలా గెంతులేశానో, మిగతా వారితో పాటు ఆ రిథంని ఎలా అనుసరించానో చాలా ఆశ్చర్యం. శారీరకంగా నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి ఆస్తమా. ఇంచుమించు 15 ఏళ్లుగా నన్ను చాలా పీడిస్తోంది. కొంచెం దూరం నడవాల్సి వచ్చినా, మెట్లు ఎక్కాల్సి వచ్చినా చాలా అవస్థపడుతుండేవాడిని. రెండవది ఎంతైనా గుండెకు సంబంధించింది. 2 కంప్లైంట్లకు అలసట వ్యతిరేకము. అటువంటిది 3-4 గంటల సేపలా గెంతులేసిన, శరీరమంతా చెమటలు కమ్మేసిన విపరీతమైన అలసటైతే వచ్చింది కానీ ఆస్తమా అటాక్ కానీ ఎంజైనల్ అటాక్ కానీ రాకపోవడం గమనార్హం. శారీరకంగా శ్రమిస్తే ఆరోగ్యవంతులకైనా అలసట వస్తుంది. అలసటతో కూర్చుండిపోయి కనులు మూతలు పడి ఉన్న స్థితిలో అప్పుడు కలిగింది ఆవిర్భావం.